తిరుమల్ చూడు తిరుమల్ అంత సిగ్గా మరి జర తిరుమల కేకు లేదు गाड़ी मार की बात करी गाड़ी आरो बात ఇంకా మీకు అందరికి అర్థం కాలేదు కదా మేము ఇక్కడికి వచ్చినామని. మేమైతే ఇక మా అల్లుడు హాస్టల్లో ఉంటాడు. చూడ్డానికి అయితే వచ్చేసినాడు. అక్క పేస్ట్రీలు ఆర్డర్ ఇచ్చినాము, తింటున్నాం. ఇంకా రెండు వచ్చేసి పైనాపిల్, 2 వచ్చేసి చాక్లెట్. ఇక ఇంతసేపు వరకు బతిలాడినా కూడా చూడలేదు. ఇప్పుడు చూడండి ఇక తిరుమలయ్య ఇవాళ మమ్మీ తినిపిస్తుంది. ఇక్కడ మా బిడ్డ చూడండి ఎక్కడ చేస్తుందో పక్కకి వెళ్ళి. అయ్యో ఇంకా చాలా రోజులైంది చూడక అన్నట్టు వచ్చేసిన. అట్లా 31 డిసెంబర్ కదా అన్నట్టు వచ్చినాం. ఇక ఇక్కడ వదిన మరదెల్లం తింటున్నాం ఇక్కడ కూర్చొని. పిల్లలు అయితే ఒకసారి అది కావాలంటారు, ఒకసారి ఇది కావాలంటారు. సడన్గా చిన్నపిల్లలం అయిపోతే బాగుండు కదా. అసలుకి ఇష్టం ఉన్నది చేయొచ్చు, ఇష్టం ఉన్నట్టు తినొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యూస్ తాగుదాం అనుకున్నాము. నేనైతే 2 పైనాపిల్, 2 స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చిన. ఇక చూడండి హాస్టల్లో పిల్లలు వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ కోసం. అసలుకైతే 31 రోజు అలవ్ లేదంట, కాకపోతే హాలిడే కాదంట. కాకపోతే ఇక పేరెంట్స్ వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ జ్యూసులు వచ్చేసినాయి తాగుతున్నాడు. అల్లుడు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మా చిట్టల్లి కూడా స్ట్రాబెర్రీయే తీసుకుంది. ఇంకా నేను అక్క పైనాపిల్ తాగుతున్నాము. టేస్ట్ ఎట్లుందంటే బాగుందని చెప్తుంది మా పెద్ద ఆమె చిన్న ఆమె అని పిలుస్తాను నేను. ఇక వాళ్ళ అత్త ఇక్కడ తాగిపిస్తుంది. ఒక్క సిప్పు గుంజితే అయిపోయాయిగా. ఆ పైనాపిల్ దాంట్లో అంతా బురిగే ఉంటుంది. ఏంది ఇట్లా మాట్లాడుతుందని అయితే అనుకోకండి. నా వే ఆఫ్ టాకింగ్ అయితే ఇదే. ఇక అక్క ఏదో ఇక్కడ ముచ్చట చెప్తుంది. ఆ ముచ్చటని ఇక నాకు డైవర్ట్ చేయాలనిపించి ఇంకేదో వేరేది గుర్తు చేసిన. ఇక దానికే నవ్వుతుంది. ఇక ఫైనల్గా అయితే జ్యూసులు అయితే అయిపోయినాయి తాగడం. ఇక చిన్నామెది ఒక్కటి ఉన్నది. ఇక దాని తర్వాత తిరుమల లోపలికి వెళ్ళిపోతాడు. అసలుకైతే ఇంతసేపు లోపల కూర్చున్నప్పుడు తీసుకుపోయినవి ఏమీ తిననీయలేదు. ఇక అక్కనేమో పూరీలు ఇంకేమో తీసుకొచ్చింది. నేనేమో కస్టర్డ్ తీసుకెళ్ళినాను. ఫ్రూట్ సలాడ్ ఉంటుంది కదా, అట్లాంటిది చేసి తీసుకెళ్ళినాను. అందులో మా 2 కొడుకులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా తాగేసారు. ఇతనికి చెయ్యికి ఏమో దెబ్బ తగిలిందంట. దానికి స్ప్రే కోసం వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తే అప్పుడు బయటికి పంపించారు వాళ్ళు తెచ్చుకో అని. కొంచెం బయటికి పంపారా అంటే పంపించారు. అట్లనే బేకరీ కూడా ఉంది కదా పక్కకని తీసుకెళ్ళి కొంచెం పేస్ట్రీ జ్యూస్ తాపించి లోపలికైతే పంపిస్తున్నాము. ఇంకా మా బిడ్డ లోపలికి పోదాందా అంటే ఇక జైల్లాగా ఫీల్ అవుతుంది ఆ షటర్ని చూసి. ఇక వాచ్మెన్ అయితే లోపల ఉన్నంతసేపు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుండే. ఇంకెప్పుడు పోతారా, ఏమైనా తినిపిస్తారా, బయట ఫుడ్ అలో లేదంట లోపల. ఇంకా ఫుడ్ పాయిజన్ ఇట్లా అట్లా అవుతుందని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇక అదే చెప్తుండే. ఇంకా చెప్తాడు ఆయన, ఇంతసేపు అయింది మీరు 3:30కి వచ్చి అని. ఇక బాయ్ అయితే చెప్తుండు. తిరుమల లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసిన అన్నకి. ఇక మేమైతే ఇక ఆయన లోపలికి పంపించేసి మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. కొంచెం దూరంలో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ వరకు నడిచేసి బస్ ఎక్కితే ఎట్లాగో ఫ్రీ బస్సే కదా, ఇంటికి వెళ్ళి ముగ్గులు వేసుకోవాలి. ఇంకా ఇక్కడనైతే ఇక సాయంత్రం చికెన్ కూర చేసినాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మీరందరూ ఎట్లా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు కదా జరా. ఇక నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకుంటాను చికెన్ కర్రీ. ఇంకా తొందరగా పని చేసుకొని ఇక ముగ్గుల మీద పడాలి కదా తినేసి. ఇంకా మన లాంటి వాళ్ళకి 31 నైట్ అంటే ఇక చికెన్ ఒకటి
ఇంకా మేమైతే ఏం కేక్ కట్ చేయము, అట్లాంటి సెంటిమెంట్లు ఏం లేవు. సెలబ్రేషన్స్ అవి ఇవని పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదు కేకులు కట్ చేయడం అవన్నీ ఇట్లా. ఇంకా ఇక్కడైతే చికెన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా గలీలలో ముగ్గులు ఆల్రెడీ రెడీ చేసి స్టార్ట్ చేసారు. సారీ, ఇక 10 అవుతుంది అప్పుడే 7 వరకు వచ్చినాయి వాళ్ళ ముగ్గులు. అసలుకైతే 12 తర్వాత వేయాలి. ఏందో మరిగా అప్పుడే బర్ర బర్ర గీక్తుందని ఆకిళ్ళు గీక్తురు ఏందని సౌండ్ అని బయటకు వచ్చి చూసే వరకు ఒక్కొక్కళ్ళది ముగ్గుల కథ 7 వరకు వచ్చేసింది. ఇగో ఈ అక్క వాళ్ళు నాతో టెంపుల్కి వచ్చారు. సారీ, నేనే వాళ్ళతో వెళ్ళినాను. ఇంకా అందరూ ముగ్గుల ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కప్పుల ముగ్గు ఉంది. ఈడ 24 వచ్చేసింది అప్పుడే 24. అయ్యో మర్చిపోయినా నేను చెప్పడం అందరికీ. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా గల్లీలో ముగ్గులు చూపెడుతున్న ఒక్కసారి చూసేయండి. ఇక మా ఇంటి పక్కన అంటది 15 చుక్కల ముగ్గు ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదో డిజైన్ వేసింది సింపుల్గా. ఈ ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నారు అందరూ, వేసుకోవాలి కూడా. ఇంకా ఇక్కడ ఇంకొక ఆంటీ ముగ్గు. ఆంటీకి రాయడం రాకపోయినా కూడా ఏదో బాగానే రాసింది. ఇంకా గ్రేట్ అనుకోవాలి. ఇక మా ఇంటి ఎదురుగా అక్క వాళ్ళైతే వాళ్ళ బిడ్డ వేస్తుంది ఇక్కడ నెమలి ముగ్గు. ఏడ చూసినా నెమలి ముగ్గులే సరిపోతున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా నెమలి ముగ్గులే సరిపోతున్నాయి. ఇక ఈడైతే అక్క వేసింది, ఇక వేసి నిలబడ్డది. ఇంకా నేను ఇంకా మా ఆకిలికి స్టార్ట్ చేయాలి. ఇది మా గలీలో ముచ్చట. ఇక నా ముగ్గులు వచ్చేసినాయి. ఇక నేనైతే 2 ముగ్గులు వేసిన. ఎట్లున్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.